పిల్లల కోసం ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ స్నాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు వరకు సన్నగా తురుముకున్న బెల్లం, 1 కప్పు కాచి చల్లార్చిన పాలు వేసి బెల్లం అంతా కరిగిపోయే వరకు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే 1/2 కప్పు నెయ్యి కూడా వేసేసి 4 కప్పుల వరకు గోధుమ పిండి అయితే కరెక్ట్ గా సరిపోతుంది. చపాతీ పిండి లాగా బాగా కలిపి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకుంటే సాఫ్ట్ గా అయిపోతుంది పిండి. ఇప్పుడు పిండిని కొంచెం కొంచెం తీసుకొని చపాతీ లాగా రుద్దుకోవాలి. అంటే చపాతీ అంత పల్చగా కాదు కానీ కొంచెం మందంగా రుద్దుకొని మీకు నచ్చిన షేప్ లో రెడీ చేసుకోవచ్చు. నేనైతే సిరప్ బాటిల్ క్యాప్ తోటి ఇలా చిన్న చిన్న బిస్కెట్స్ లా కట్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసి ఫోర్క్ తో వీటికి ఇలా ఘాట్లు పెట్టేసుకొని ఆయిల్ మరీ ఎక్కువ వేడి కాకముందే స్టవ్ సిమ్ లో ఉంచుకొని మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే చాలా క్రిస్పీగా వస్తాయి. సంక్రాంతికి ఎప్పుడు మీరు చేసుకునే రెగ్యులర్ పిండి వంటలతో పాటు ఈసారి ఈ రెసిపీని కూడా ట్రై చేసి చూడండి. డెఫినెట్ గా మీకు నచ్చుతుంది.